చంద్రబాబు నాయుడు గారు అంటే ఇతను 14 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ చేశారు మేడం ఆంధ్రప్రదేశ్కి. అయితే అతను సర్వీస్ చాలా వరకు మనకి ఐటీ సిటీ డెవలప్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంప్లాయీస్ కూడా అతని వల్ల డెవలప్మెంట్ అనేది వచ్చింది. కానీ రీసెంట్గా ఇప్పుడు ఇతను హయాంలో అప్పుడు వరల్డ్ ట్రెండ్ బట్టి అయితే ఇతను చూస్తే చాలా డెవలప్మెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఒక ఎమినెంట్ లీడర్ కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి తర్వాత చీఫ్ మినిస్టర్గా కూడా చాలా బాగా సర్వీస్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకొక 4-5-6 డేస్లో ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఎలక్షన్ మూమెంట్లో మరి ఇతను పార్టిసిపేట్ చేస్తున్నారు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అపోనెంట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు పవర్లో. మనం ఎలక్షన్ అనేది అది ప్రజా తీర్పు, మనం చెప్పలేం. ఎవరి ఇంట్రెస్ట్ పెట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి ఓటేస్తారు, అది అందరికీ తెలుసు. కానీ ఇతను మరి ఈసారి అయితే డెవలప్మెంట్ చేస్తారని అంటున్నారు, హామీలు ఇచ్చారు. చాలా మంచి పథకాలు అయితే ఇతను పెట్టారు. ఇతను మేనిఫెస్టో కూడా బాగుంది. మరి ఇతను ఎలా చేస్తారో ఇక్కడ ముందు చూడాలి. ఎంతవరకు అయితే ఇతను సర్వీస్ అయితే బాగుంది, చాలా మంది సర్వీస్ ఇచ్చారు. ఒకటేంటంటే టీచర్స్కి ఇన్ టైంలో శాలరీస్ పడేవి. ఎంప్లాయీస్ అయితే ఇతను అడ్మినిస్ట్రేషన్ పరంగా చీఫ్ మినిస్టర్గా చాలా మంచి క్వాలిటీస్ అడ్మినిస్ట్రేషన్ ఇతనిలో ఉంది. ఒకటేంటంటే ఇతనికి అందరూ సమానంగా వెళ్తారు. ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదు అన్నటువంటి పనులు మాత్రం త్వరగా జరుగుతాయి. అయితే ఒకటేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇతను కొన్ని సిచ్యువేషన్స్లోనే క్యాపిటల్ డెవలప్మెంట్ ఒకటి, ఆంధ్రకి ఏ క్యాపిటల్ అంటే చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు, అందరికీ తెలిసింది ఆ విషయం. ఇప్పుడు ఆంధ్రలో కూడా ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నారో ఆ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఫ్యామిలీస్ తరక ఫాదర్స్ కష్టపడుతున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ చేస్తున్నారు, లేకపోతే ఇంకో టైలరింగ్ డిపార్ట్మెంటు, లేకపోతే చాలా వరకు కాయగూరల మార్కెట్లు అన్నీ ఉంటున్నాయి. కానీ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే అదే పనులు వాళ్ళకి చెప్పలేక వాళ్ళు బయటకు పంపించలేకపోతున్నారు. పిల్లలకు కూడా ఎంతో కొంత మ్యాన్ పవర్ ఇవ్వడానికి, ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఉంటే బాగుంటుంది. ఇంత టైంలో ఉద్యోగాలు అనేది క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు జగన్ పరిపాలనలో అయితే ఉద్యోగాల క్రియేషన్ అనేది తక్కువ ఉంది. ఎక్కువ అమ్మఒడులు, వాహన మిత్రాలు ఇవి తప్ప. అంటే ఎలాగంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమర్షియల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనేది హెల్ప్ అవుతుంది. అంటే అందరికీ మ్యాన్ పవర్ అనేది రావట్లేదు. ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తే ఆ వర్క్ ప్రకారంగా ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇతని పథకాలు ఇప్పుడు బాగుండేవి. మరి ఇప్పుడు ఇతను జన్మభూమి చాలా వరకు హిట్ అయ్యాయి. అవన్నీ మనకి అందరికీ తెలిసినవి ఇతని కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఈ టైంలో అతను పెట్టిన మేనిఫెస్టో ప్రకారం చేస్తే బాగుంటుంది. అంత మాటలు చెప్పకుండా రిజల్ట్స్ యాక్షన్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ మాటలు చెప్పి ఏదో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం వేరు, చేయించడం వేరు. ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. యూత్కైనా సరే, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి అయినా సరే కొంత భరోసా ఎంతో కొంత. ఓన్లీ నిరుద్యోగ వృత్తి ఇస్తే కాదండి. నిరుద్యోగ వృత్తి అనేది కేవలం అప్పుడు పల్లెటూరుకి అలవాటు అయిపోతారు. 4-5 వేల రూపాయలు ఫ్రీ అంటే ప్రతి ఒక్క యువకుడు కూడా ఇంట్లో పల్లెటూరులోనే ఉంటాడు. ఎవడు కూడా ఉద్యోగాలకు వెళ్ళడు. అంటే రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉంటే ఇతను ఏమంటున్నాడంటే మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఒక 4,000 రూపాయలు ఇస్తాను ఖాళీగా ఉండే యువకులకి, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి అంటాడు. అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఎంతో కొంత పని అనేది దానికి ఏదో ఒక చిన్న పని, ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, ఒక 10,000 రూపాయలు ఒక కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన కోర్సు ఒక ఫ్రీగా ఇచ్చి, ఒక 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తే బాగుంటుందని నేను అంటున్నాను. ఏదో గ్రాడ్యుయేషన్ చేసిన ఖాళీగా అయితే ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తేనే డబ్బులు. పని చేయకుండా ఖాళీగా ఉండి కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం మాత్రం ఏ చీఫ్ మినిస్టర్ కానీ వేస్టే. నిరుద్యోగ వృత్తి అనేది పెద్ద, అంటే అలాగని కాదు, పేదవాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ని చూసి మీరు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఏమైనా కోర్సెస్ లాంటివి ప్రవేశపెడితే బాగుంటుంది. ఏమైనా నేర్చుకునేటట్టు ఇన్నోవేటివ్గా ఆ ఊర్లో ఉండే కొద్దిగా అన్నీ ఒక్క హైదరాబాద్ని అందరూ చీఫ్ మినిస్టర్ డెవలప్ చేశారు. ప్రతి ఒక్క విలేజ్ని కూడా కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉండిపోతున్నారో మ్యాన్ పవర్ కష్టం ఉంటుందో వాళ్ళు కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ బట్టి మేనేజ్మెంట్ కాదు, అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు తెలిసిందే అన్ని కూడా పథకాలు పెట్టారు. అతను వచ్చిన ఫస్ట్ టైంలో ఈ ఫాదర్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతి ఇంట్లో కూడా ఫాదర్ ఫోటో ఉండేటట్టు అయ్యింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే తెలియదు. మేము ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం. మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన దానికంటే కేవలం వీళ్ళ డాడీ గారి దయ వల్లే, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ అందింది. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ప్రతిసారి డబ్బులు అనేది టైంకి ఇచ్చారు, స్కాలర్షిప్లు ఇచ్చారు. మాకైతే ఎడ్యుకేషన్ పరంగా చాలా హెల్ప్ అయింది. ఇంట్లో కూడా ఇప్పుడు మా అమ్మగారికి కూడా వైఎస్ఆర్ చేయూత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. 40 సంవత్సరాలు నిండిన మహిళలకి 18,250 రూపాయలు అన్నారు. అది మా ఇంట్లో కూడా వచ్చింది, మా అమ్మగారికి వచ్చింది 4 ఇయర్స్. అయితే పథకం ఇప్పుడు పెట్టిన తర్వాత అమ్మఒడులు చాలా మంచి. ఇతర హయాంలో నాకు నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్కి మంచి పెద్దపీట వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చదువుకునేటట్టు చేశారు, ప్రతి పిల్లలు కూడా ఫ్యామిలీ మెంబర్స్లో. అలాగే ఆటో డ్రైవర్స్ కూడా 10,000 రూపాయలు వాహన మిత్ర కూడా ఇచ్చారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి. తర్వాత ప్రతి ఒక్క మధ్యతరగతి ఫ్యామిలీకి ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఒకటి అది ఇచ్చారు అమ్మఒడి. రెండోది 45 నిండిన మహిళలకి చాలామంది పిల్లలు చూడట్లేదండి. చాలామంది పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు కానీ అమ్మ నాన్నలకి ఎవరు చూడట్లేదు. అలాంటి తల్లిదండ్రులకి ఇప్పుడు 45 సంవత్సరం నిండిన మహిళలకి వాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉండిపోతున్నారు. వాళ్ళకి వర్క్ అనేది రాదు, ఇంట్లో వంట చేయడం ఉండడం అంతే. వాళ్ళకి పెద్ద వర్క్ అనేది రాదు. పాత్ర అయిన వాళ్ళు ఒక్కలే కష్టపడతారు ఫ్యామిలీ కోసం. వాళ్ళకి కాదు, మహిళలకు కూడా ఎంతో కొంత భరోసా ఉండాలి అని చెప్పి అతను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా ఇప్పుడు చాలా వరకు విదేశీ విద్యలకు చాలా ఖర్చు పెడుతున్నారు ఇతను కూడా. ఇంత డెవలప్మెంట్ చేసిన 5 yearsలోనే ఇంత చేసేటంటే ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు చీఫ్ మినిస్టర్కి వచ్చేటప్పుడు. 5 yearsలో కొన్ని అంటే ప్రతి చీఫ్ మినిస్టర్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇసుక దోపిడీ అని అంటున్నారు, బ్రిడ్జికొండను తవ్వేశారని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే మద్యపాన నిషేధం చేయలేదు చాలా వరకు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా దానికి సమానంగా నిలబడే నాయకుడు కూడా కావాలి కదా. ఇతను ఉన్న హయాంలో ఇతను చాలా బాగా రూలింగ్ అయితే చేశారండి 5 years. ఇక తరువాత రూలింగ్ అనేది ఇతను ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి 50-50 ఛాన్స్ అని చెప్తున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను డేలా పడిపోతారని కాదు, అతనికి ఉన్న పవర్స్ని ఎఫిషియెంట్గా వినియోగించుకునే ఒక మంచి నాయకులు లీడర్స్ ప్రతి ఒక్క విలేజ్లో మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే అంటే మనకి ఓన్లీ చీఫ్ మినిస్టర్ అని కాదండి, ఓన్లీ ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ సెక్షన్లు ఎవరైతే సర్పంచులు ఉన్నారో అందరూ కూడా మంచి వాళ్ళని ఎన్నుకుంటే ప్రతి ఒక్క గ్రామం బాగుపడుతుంది, ప్రతి ఒక్క సెక్టర్ కూడా బాగుపడుతుంది. ఇక్కడ పార్టీకి అతీతంగా కాదండి నేను మాట్లాడలేదు, ప్రజల సంక్షేమం వెల్ఫేర్ కోసం ఎవరు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసే చీఫ్ మినిస్టర్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ ఫాదర్కి అంత మంచి పేరు ఎలా వచ్చింది. ప్రతి ఒక్క పేదవాడు కొద్దిగా అందింది. ఐ క్యాబిన్స్ 108 మీకు తెలుసు, 108 అంబులెన్స్ వచ్చాయి. తర్వాత 108 అయిన తర్వాత ప్రతి ఒక్క ఫీజు రియంబర్స్మెంట్స్ అందాయి. అలా ప్రతి ఒక్కరికి వీళ్ళ ఫాదర్లు మంచి గుడ్ విల్ సంపాదించారు. వాళ్ళకి మంచి గుడ్ విల్ సంపాదించుకున్న వాళ్ళు ఉంటే అలాంటి చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఇతనికి కొన్ని అవకాశాలు అనేది ప్రజలే ఇవ్వాలి. ప్రజలకు అవకాశం ఇచ్చారు ఆల్రెడీ 5 years చీఫ్ మినిస్టర్ చేయడానికి. ఇంకొక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి. మరి ఐటీ జాబ్స్ లేవండి అంటే ఒకటండి, ఎంప్లాయ్మెంట్ అనేది లేదండి చాలా. అంటే మీకు అందరికీ తెలిసిందే మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ కూడా ఏం రాలేదు, నోటిఫికేషన్స్ ఏం లేవు. ఇతని టైంలో అయితే ఎంప్లాయ్మెంట్ అసలు ఏం లేదండి, ఎంప్లాయ్మెంట్ అంతా పూర్తి తగ్గిపోయింది. ఖచ్చితంగా నెగిటివ్ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎంప్లాయ్మెంట్ ఒక 5 years కెరీర్ పోయిందంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, అతను ఊర్లో ఉండి చిన్న చిన్న పనులు వెళ్ళాడు, డాడీ చెప్పే చిన్న చిన్న పనులు చేయలేడు. అలా అని చెప్పి పెద్ద వర్క్స్కి ఎక్కడికి వెళ్ళాలంటే స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ లేకపోతే అక్కడ స్కిల్స్ మ్యాన్ పవర్ ఎంపవర్మెంట్ చేసే వాళ్ళు ప్రజెంట్ పథకాలు లేవు. ఇప్పుడు ఏపీ స్కిల్ ఇప్పుడు జగన్ గారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ ఇంకా అది స్కిల్స్ ఇవ్వట్లేదు. అంటే యూత్కి సంబంధించిన స్కిల్స్ అంటే ఇప్పుడు బీటెక్ చేస్తానండి, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదో సంథింగ్ కంప్యూటర్ సైన్స్ ఏదో కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్ మళ్ళీ డబ్బులు పెట్టి వెళ్ళాలి హైదరాబాద్ అంటే ఏరియాకే రావాల్సి వస్తుంది, ఇక్కడ హైదరాబాదే రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళి బతకగలడు, ఆంధ్రలో ఎక్కడ సోర్స్ ఉంది వే ఆఫ్ ఇన్కమ్ సోర్సు, తర్వాత అతను చదివిన చదువుకి సరైనటువంటి సిటీ ఎక్కడికి వెళ్తే బాగుపడతాడు, అటువంటివి అతను క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఆ మెయిన్ కావాల్సింది అదే. ఇప్పుడు చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో, చదివించడం ఎంత ఇంపార్టెంటో, చదివించిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ఉపాధి కల్పించలేనప్పుడు మరి ఇతను నెగిటివ్ పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇతను చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు వాళ్ళు విమర్శలు చేసుకునే కన్నా ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది అని దాని మీద ఒక పాయింట్ ఆలోచిస్తే బాగుంటుందండి. ఒక క్రియేటివ్ పాయింట్ మనం ఏం చేస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ పెట్టి 10 years అయిందండి, జనసేన పార్టీ పెట్టి. అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే చూడడానికి చాలామంది వస్తారు కానీ ఓట్ వేయడానికి ఎవరు రారు. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అతను ఎక్కువ మాట్లాడరు. ఈ చిరంజీవి గారు ఏదైతే తక్కువ మాట్లాడతారు వీలైనంత. తర్వాత అతను ఇచ్చిన క్యాండిడేట్స్ మొత్తం చాలా వాళ్ళు ఎలా పాడయ్యారు, ప్రజారాజ్యం పార్టీ ఎలా పడిపోయింది అందరికీ తెలుసు. అల్లు అరవింద్ గారు అంటారు, కొంతమంది డిగ్రీ అయింది. అది ప్రజారాజ్యం పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడిన ఉపయోగం లేదు. సెంట్రల్ మినిస్టర్ రీసెంట్గా 5 కోట్లు కూడా ఇచ్చారు చిరంజీవి గారు మన జనసేన పార్టీకి విరాళంగా, అంటే ఇంప్రూవ్ అవ్వడం కోసం, అంటే పార్టీ పెట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే 10 years ఇప్పుడు ఇతనిలాగే సేమ్ ఒక లీడర్ వచ్చారు, మీకు అందరికీ తెలుసు, జయప్రకాష్ నారాయణ గారిని లోక్సత్తా పార్టీ పెట్టారు. జయప్రకాష్ నారాయణ గారు అతను ఎంత కష్టపడ్డారు అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ గారికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు జయప్రకాష్ నారాయణ గారు. ఉన్న తర్వాత అతను చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు. బట్ అతను ఏమన్నారు, కేవలం చౌదరిలు రెడ్డిలు కుల ప్రాతిపదిక ఎవరైతే లేవనెత్తారో వాళ్ళే చీఫ్ మినిస్టర్కి ఎదుగుతారు తప్ప నాలాంటి సామాన్యుడు చీఫ్ మినిస్టర్ అవ్వలేడని అతనే రాజకీయాలను తప్పుకున్నాడు లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ. ఎదురేంటంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, ఒక కాపు వర్గం నుంచి ఇలా వచ్చారు. అది క్యాస్ట్ అని ఇంపార్టెంట్ కాదు, ఏదో చెయ్యాలి అనే తపంతో పార్టీ పెట్టిన పార్టీని వారాహి వాహనం పెట్టారు, అంతా బాగుంది. కానీ మధ్యలో ఈ తెలుగుదేశంలో కలిసిపోవడం అనేది అతను రాజకీయ భవిష్యత్తు కోసం అతను వేసుకున్న ప్లాన్ కావచ్చు. అలాంటప్పుడు మరి వెనుకున్న కార్యకర్తలు ఏమవ్వాలి? ఇప్పుడు నమ్ముకున్న పార్టీని ఒక జెండా పట్టుకుని నువ్వు నిలబడినప్పుడు ఆ జెండా పట్టుకుని నువ్వు అలా ఉండిపోతే నీకు ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. నువ్వు సడన్గా మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ ఆయన మూవీస్ వల్ల వచ్చింది, అది మూవీస్ వల్ల వచ్చింది. రాజకీయ పరంగా ఇతను నిలదొక్కుకోవాలంటే ఇంకా చాలా 10 years హార్డ్ వర్క్ చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులను కూడా ఆదుకున్నారు, ఉద్దానం వెళ్ళి ఆ సర్వీస్ అంతా అందరికీ తెలుసు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇతను చేయాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీ పక్కన నిల్చున్నారు ఓకే, కానీ టీడీపీ పార్టీలో అతను ఉన్న తర్వాత ఇప్పుడు పిఠాపురంలో అతను ఎమ్మెల్యేగా గెలిస్తే, పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేగా గెలిస్తే రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుందండి. అంటే ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే
ఇతను ఫస్ట్ టైము వచ్చాడు కదా, చాలామంది అంటే ఇతను అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా మాట్లాడతాడు, తర్వాత ఇంకోటి అంటే ప్రజల గారు మేనిఫెస్టోని ఎలా గెలిపిస్తాడని ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి, సినీ ఫ్యాన్స్ అందరూ కూడా. ఒకసారి ఇతను కూడా ఒక అవకాశం ఇస్తే 10 years పెట్టాడు కాబట్టి ఒక అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రూవ్ చేసుకుంటారు. మరి ఎలా ప్రూవ్ చేసుకుంటారు, ఏం చేస్తారని దానికన్నా ఆలోచించకండి. ఎలాగ 10 years కష్టపడ్డారు కదా పార్టీ పరంగా. అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు తిట్టారు, వైఎస్ఆర్ అందరి పార్టీలు కూడా నెగిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు సడన్గా టీడీపీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పలకరించడానికి వెళ్ళారు. అతని ఫ్యాన్స్ కూడా అతనికి అర్థం కావట్లేదు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించారు, ఇతను ఒక అపోనెంట్ లీడర్ కదా, అతనికి ఎందుకు సపోర్ట్ చేసి అతని పార్టీలో ఎందుకు చేరిపోయాడు అని చాలా వరకు ఫ్యాన్స్లో నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఇప్పుడు పిఠాపురంలో ఒకసారి మెజారిటీతో గెలిస్తే అతను ఒక్కసారి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేస్తాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 5 years చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క టర్న్ నుంచి చూస్తే ప్రజలకు ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే అతని మాటల పరంగా చాలా బాగున్నాయి, పథకాల పరంగా మేనిఫెస్టోలు అన్నీ కూడా విద్యను డెవలప్మెంట్ చేస్తానంటున్నారు, యువతకు మంచి ఉపాధి కల్పిస్తామంటున్నారు, చాలా బడుగు బలహీన వర్గాలందరూ లేవనిస్తారంటున్నారు. అంతమంది నాయకులు చేశారు, ఈ మాట్లాడారు. కానీ ఒక టర్న్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేసి యూత్ ఫ్యాన్స్ అనే కాదు, మిగతా పెద్దవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు 8 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. పిఠాపురం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఇద్దాం, ఇతను ఎంత సర్వీస్ చేయగలడు అనేది ఒకసారి టర్న్ చూడాలండి. మరి అతను ఈసారి పోటీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటంటే